హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న చాలా చక్కగా ఆదివాసీలందరూ వచ్చి పాల్గొని భారీ ర్యాలీతో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే గ్రౌండ్ వరకు చేరుకొని ఆదివాసీ దినోత్సవాన్ని చాలా చక్కగా జరుపుకున్నారు. చిన్న వీడియో ద్వారా మీ అందరికీ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది చిన్న వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని చూసిన తర్వాత ఒక లైక్, ఒక షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు కూడా హాజరయ్యారు. అలానే స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు గౌతు శిరీష గారు కూడా హాజరయ్యారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ మండలాల నుంచి పెద్దలు, ఆదివాసీ సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. అలాగే దింసా నృత్యంతో 200 మందితో గిరిజన బాలికలతో ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలానే అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కదా. ట్రైబల్ యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఈరోజు ఆదివాసీ దినోత్సవం కాబట్టి వీడియో అనేది పెట్టాను. యాక్చువల్ నేను వీడియోస్ ఎక్కువగా ప్రిపేర్ చేయను, ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి వీడియోస్ నేను చేయడానికి చూస్తాను. సో సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. చెప్పండి, చేతులెత్తాలా, ఎటు అటు పోరాడాలా? మీ అందరి సహకారంతో పలాస వెలువెట్టి బయటపట్నం. అలాగే ఈ కార్యక్రమంలో వరహాల కృష్ణారావు గారి స్పీచ్ అనేది ఎంతో మోటివేటింగ్గా అనిపించింది. అలానే చాలా చక్కగా కూడా మనకు సంబంధించి 5th షెడ్యూల్, మనకు సంబంధించినటువంటి యాక్ట్స్, చేశావు. ఇంతకాలం మీరు ఏం కోల్పోయారని ఒక
ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. బెల్ ఐకాన్